ఫ్రెండ్స్ సమ్మర్ రాగానే చాలామంది అయితే వాళ్ళ ఇంటికి ఒక మంచి ఏసీ కొనాలనుకుంటారు లేదా ఎయిర్ కూలర్ కొనాలనుకుంటారు. సో ఇంకొంతమందికి అయితే ఈ రెండిట్లో ఏది బెస్ట్ అవుతుంది, ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని చెప్పి చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అయితే సో మీరు ఒక మంచి ఏసీ కొనాలా లేదా ఒక ఎయిర్ కూలర్ కొనాలని చెప్పి క్లియర్గా తెలుసుకుందాం. నేను ఇదివరకే ఏసీ కానీ ఎయిర్ కూలర్ కానీ ఫ్యాన్ కానీ కొనేటప్పుడు ఏ ఫీచర్ డిక్ చేసుకోవాలి, ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఏమున్నాయని చెప్పి ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటా. ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే నేను వీడియో కింద లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా, అక్కడ ఆ వీడియో చూడవచ్చు. ముందుగా చాలామంది అయితే వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి నాకు కూడా బూస్ట్ తాగినంత ఎనర్జీ అయితే రావడం జరుగుతుంది. సో నా వీడియోస్ కూడా బాగా నచ్చుతున్నాయని చెప్పేసి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది వీడియో చేయడానికైతే. కావున ప్రతి ఒక్కరితో వీడియో లైక్ చేయండి, దాంతోపాటు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్లా కాదని చెప్పి వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ముందుగా మనకు ఈ ఏసీకి కానీ ఎయిర్ కూలర్ కానీ డిఫరెంట్ చూసుకున్నట్టయితే ప్రైస్ చూసుకుందాం. ముందుగా ప్రైస్ విషయానికి వస్తే ఎయిర్ కూలర్ ప్రైజ్ అనుకోండి, ఇది మీకు ఒక 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. 2000 లేదా 3000 నుంచి ప్రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. 10,000 15,000 దాకా లాస్ట్ ఎండ్ ప్రైజ్ అయితే ఉంటుంది. అదే ఏసీ విషయానికి వస్తే దీని స్టార్టింగ్ ప్రైజ్ ఒక 23,000 కానీ 25,000 స్టార్టింగ్ ప్రైజ్ అయితే ఉంటుంది. ఎండింగ్ విషయానికి వస్తే ఒక ₹1,00,000 దాకా ఎండ్ ప్రైజ్ అయితే ఉంటుంది. ప్రైస్ కంపేర్ చేసుకుంటే మీకు ఎయిర్ కూలర్ ప్రైస్ చాలా తక్కువ అయితే ఉంటుంది, అంటే 2,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఏసీ అనుకోండి 25,000 నుంచి ప్రైజ్ స్టార్ట్ అవుతుంది. ప్రైస్ విషయానికి వస్తే ఎయిర్ కూలర్ అయితే బెస్ట్ అవుతుంది. పోర్టబిలిటీ విషయానికి వస్తే మనకు ఎయిర్ కూలర్ అనుకోండి మనకు నచ్చిన రూమ్కి తీసుకొని పోవచ్చు. అదే స్ప్లిట్ ఏసీ అనుకోండి, ఏసీలో ఎక్కువ వాడదే స్ప్లిట్ ఏసీ వాడతారు కదా, స్ప్లిట్ ఏసీ అయితే ఒక రూమ్లో ఇన్స్టాల్ చేస్తారు. మళ్ళీ మీరు వేరే రూమ్కి ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ మీకు ఎక్కువ ప్రైజ్ అయితే అవుతుంది. సో చీటికి మాటికి మార్చాలంటే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. సో మీకు పోర్టబిలిటీ విషయానికి వస్తే ఎయిర్ కూలర్ బెస్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఎయిర్ కూలర్ అనుకోండి మీరు ఇండోర్లో యూస్ చేసుకోవచ్చు, అవుట్డోర్లో యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు మీకు బయట ఇట్లా వరండా ఉందనుకోండి అక్కడ కూడా ఎయిర్ కూలర్ అయితే యూస్ చేసుకోవచ్చు. అదే ఏసీ విషయానికి వస్తే ఒక ప్లేస్లో మాత్రమే యూస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక రూమ్లో ఇన్స్టాల్ చేశారనుకోండి ఆ రూమ్లో మాత్రమే మీరు ఏసీని వాడుకోవచ్చు. మళ్ళీ మీకు నచ్చిన రూమ్ కానీ మీకు నచ్చిన ప్లేస్కి అయితే ఏసీని తీసుకొని వెళ్ళలేము. పోర్టబిలిటీ విషయానికి వస్తే మీకు ఎయిర్ కూలర్ బెస్ట్ అయితే ఉంటుంది. పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే మీకు ఎయిర్ కూలర్ అనుకోండి పవర్ చాలా తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. మహా అయితే ఒక 50 వాట్స్ నుంచి ఒక 200 వాట్స్ దాకా పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదే ఏసీ అనుకోండి స్టార్టింగ్ ఒక 1.5 కిలో వాట్స్ నుంచి 3 కిలో వాట్స్ 4 కిలో వాట్స్ దాకా పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. పవర్ బిల్ విషయానికి వస్తే ఇప్పుడు మీకు ఎయిర్ కూలర్ అంతా ఒక డే అంతా సో మీకు 1 మంత్ అంతా వాడారనుకోండి 1 మంత్కి మహా అయితే ఎయిర్ కూలర్ వాడడం వల్ల మీకు 400 అయితే పవర్ బిల్ అయితే రావడం జరుగుతుంది. అదే ఏసీ మీరు 1 మంత్ వాడారనుకోండి ఒక 3,000 4,000 దాకా ఈ ఏసీకి సంబంధించి పవర్ బిల్ అయితే రావడం జరుగుతుంది. పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే ఎయిర్ కూలర్ తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఏసీ అయితే ఎక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. హెల్త్ విషయానికి వస్తే ఎయిర్ కూలర్ వాడడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఎయిర్ కూలర్ మీకు ఎట్లా వర్క్ అవుతుందంటే ఇప్పుడు గాలిని సో బయట ఉన్న గాలిని తీసుకుంటుంది, ఆ గాలిలోకి తేమనైతే యాడ్ చేస్తుంది. తేమను యాడ్ చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, రూమ్ అయితే కొంచెం చల్లగా అయితే అవుతుంది. కావున మీకు హెల్త్ విషయానికి వస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదే మీరు ఒక అంటే ఏసీ కానీ వాడారనుకోండి ఏసీలో మీకు వాడడం వల్ల ఏసీ ఎట్లా వర్క్ అవుతుందంటే బయట ఉన్న చల్లగాలిని లేదా గాలిలో ఉన్న తేమను తీసుకొచ్చి సో ఆ తేమ ద్వారా రూమ్ అయితే కూల్ చేస్తుంది. ఇట్లా రూమ్ కూల్ చేసేటప్పుడు అయితే ఏసీ నుంచి ఎక్కువ అంటే గాల్లో తేమని యాడ్ చేయదు, ఉన్న తేమని తీసుకుంటుంది, గాల్లో ఉన్న తేమని తీసుకుంటుంది. అట్లా తీసుకోవడం వల్ల మన చర్మం అంతా మొత్తం డ్రై అవుతుంది. డ్రై అవ్వడం వల్ల ఈ చర్మం అట్లా అంటే చీలినట్టు కానీ ఇట్లా పగిలినట్టు అట్లా మీకు కనిపిస్తుంది. దాంతోపాటు మీ కళ్ళు కానీ ఎర్రబడ్డం కానీ మీ చర్మం ఇట్లా దురదలు రావడం కానీ ఇట్లా జరుగుతుంది. దాంతోపాటు ఏమన్నా అలర్జీ పేషెంట్స్ కానీ ఆస్మా పేషెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకైతే బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎయిర్ కండిషనర్ ఎక్కువ వాడడం వల్ల. సో ఏసీ ఎక్కువ వాడడం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాంతోపాటు చిన్నపిల్లలకు కూడా అంతే ఎక్కువ వాళ్ళ చర్మం అంతా ఇట్లా పగలడం కానీ ఇట్లా జరుగుతుంటుంది. సో ఏసీ వాడడం వల్ల కొద్ది వరకు డేంజర్ అయితే ఉంటుంది. అదే మీరు ఎయిర్ కూలర్లో అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. హెల్త్ విషయానికి వస్తే ఎయిర్ కూలర్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు, ఎయిర్ కండిషనర్ అయితే కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే మనకు పర్యావరణానికి అయితే ఎయిర్ కూలర్ అయితే ఎటువంటి హాని అయితే కలిగించదు. ఇది ఇంకా బెస్ట్ అయితే, ఎందుకంటే ఇప్పుడు గాలి ఉందనుకోండి ఆ గాలిలోకి ఇంకా తేమను యాడ్ చేస్తుంది. ఆ తేమను యాడ్ చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదే ఏసీ విషయానికి వస్తే ఫ్లోరో కార్బన్స్ అయితే ఏసీ అయితే రిలీజ్ చేస్తుంది. ఈ ఫ్లోరో కార్బన్స్ రిలీజ్ చేయడం వల్ల మీకు ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అయితే దెబ్బతింటుంది. సో పర్యావరణానికి అయితే ఈ గ్యాస్ అయితే హాని కలిగిస్తుంది. కానీ ప్రజెంట్ అయితే ఎక్కువగా మనకు ఈ రిఫ్రిజిరెంట్ చూసుకుంటే R32 గ్యాస్ అయితే ఉంటుంది, ఇవి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. అయినప్పుడు కూడా మీకు ఏసీలు అయితే పర్యావరణానికి కొద్దిగా దెబ్బతీస్తుంది, ఎందుకంటే ఇందులో కంప్రెసర్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మీకు ఈ ఈ కార్బన్స్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇట్లాంటి వాయువులు రిలీజ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్కి అయితే దెబ్బతీసే అవకాశం అయితే ఉంటుంది. అదే ఎయిర్ కూలర్ విషయానికి వస్తే ఎటువంటి
ప్రాబ్లం అయితే ఉండదు, ఎన్విరాన్మెంట్కి అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో దీంట్లో కూడా మీకు ఎయిర్ కూలర్ అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే మీకు ఎయిర్ కూలర్లో అనుకోండి రోజు వాటర్ అయితే నింపాలి. అది మీకు ఏసీలో అనుకోండి మీరు ఏం మెయింటైన్ చేసిన అవసరం అయితే లేదు. సో స్విచ్ ఆన్ చేస్తే మీకు రిమోట్ ఆన్ చేసుకుంటారు, మీకు రూమ్ అయితే చల్లబరుస్తుంది, ఎటువంటి మెయింటెనెన్స్ ఫ్రీ అయితే ఉంటుంది. అదే ఎయిర్ కూలర్ విషయానికి వచ్చి అనుకోండి మీరు ప్రతిరోజు వాటర్ అయితే అందులో నింపాలి. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ విషయానికి వస్తే మీకు ఏసీ అయితే బెస్ట్ అయితే ఉంటుంది. కూలింగ్ విషయానికి వస్తే ఎయిర్ కూలర్ అయితే అంత బాగా కూల్ చేయలేదు, అదే ఏసీ అనుకోండి బాగా రూమ్ అయితే కూల్ చేస్తుంది, సో ఎక్కువ చల్లబరుస్తుంది. కూలింగ్ విషయానికి వస్తే మీకు ఏసీ చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది ఓవరాల్గా. సో ఇక్కడ అర్థమైపోయింది మీకు ఎయిర్ కూలర్ తీసుకోవాలా ఏసీ తీసుకోవాలని చెప్పి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీ దగ్గర బడ్జెట్ ఉందనుకోండి, సో మీ ఇంట్లో ఆస్మా పేషెంట్స్ కానీ అలర్జీ పేషెంట్స్ కానీ లేరు అనుకుంటే, సో చిన్నపిల్లలు మేము ఎక్కువగా వాడము, ఓన్లీ సమ్మర్లో వాడతాము, సో మీ అంత పెద్దగా మా ఇంట్లో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే లేవు అనుకున్న వాళ్ళైతే మీరు బడ్జెట్ పెట్టగలరు అనుకుంటే అప్పుడు ఏసీ తీసుకోండి. లేదు మేము మా ఇంట్లో ఆస్మా పేషెంట్ అయితే ఉంది, మా దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు, మాకు పవర్ బిల్ కూడా చాలా ఎక్కువ అయితే వస్తుంది, సో మేము అమౌంట్ కూడా అంత ఇన్వెస్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఎయిర్ కూలర్ తీసుకోండి. ఫ్యాన్తో కంపేర్ చేసుకుంటే ఎయిర్ కూలర్ చాలా బెస్ట్ అయితే ఉంటుంది, మీకు మంచి చల్లగాలి అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అని ఇట్లా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు ఎయిర్ కూలర్ వాడడం వల్ల ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎయిర్ కూలర్ తీసుకోవాలా ఎయిర్ కండిషనర్ తీసుకోవాలా అని చెప్పేసి. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దాంతోపాటు ఇంకా మీకైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఇదివరకే ఏసీ కానీ ఎయిర్ కూలర్ కానీ ఫ్యాన్ కానీ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఏమున్నాయని చెప్పి వాటికి సంబంధించి ఆల్రెడీ చాలా వీడియో చేశాను కదా, వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాకలే ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద అరగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు.